పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ కొన్నేళ్లుగా హింసాత్మక ధర్నాలు, పరస్పర రాజకీయ దూషణలకు కేంద్ర బిందువైంది. ఇందుకు సందేశ్ ఖాళీలో ఏం జరుగుతోంది? ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ పై ఉన్న ఆరోపణలేంటి? షాజహాన్ షేక్ ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? సందేశ్ ఖాళీ సమస్యకు ప్రధాన కారణం షాజహానేనా? పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సందేశ్ ఖాళీలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షేక్ మహాజన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం షాజహాన్ను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు 10 రోజుల కస్టడీ విధించింది. అయితే షాజహాన్కు 14 రోజుల కస్టడీ విధించాలని పోలీసులు కోరినప్పటికీ కోర్టు 10 రోజులు కస్టడీ విధించింది. షాజహాన్ను బెంగాల్ పోలీసులు కోల్కతాలోని భవానీ భవన్కు తరలించారు. మరోవైపు షేక్ మహాజన్పై నమోదైన కేసులను బెంగాల్ సిఐడి దర్యాప్తు చేస్తోంది. అయితే మహాజన్ అరెస్టుపై పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ నేత షేక్ మహాజన్ను మహిళలపై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయలేదని దక్షిణ బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈడీ అధికారులపై దాడి చేసిన కేసులో మహాజన్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. జనవరి 5న జరిగిన దాడి ఘటనలో షాజహాన్ ప్రధాన నిందితుడని, ఈ కేసు సెక్షన్ 354కి సంబంధించినది కాదని, షాజహాన్పై చాలా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 8, 9 నమోదైన కేసులన్నీ 2 నుంచి 3 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలకు సంబంధించినవిగా పోలీసులు చెప్పారు. ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితం జరిగిన వాటిని దర్యాప్తు చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సమయం పడుతుందని పోలీసులు చెప్పడంతో అసలు షాజహాన్పై వచ్చిన ఆరోపణలు ఏంటి, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారనే చర్చ మొదలైంది. ఈ ఏడాది జనవరి 5న షేక్ షాజహాన్ ఇంట్లో తనిఖీలోకి వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందంపై కొందరు దాడి చేసినప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి దాదాపు 50 రోజులకు పైగా షాజహాన్ పరారీలో ఉన్నారు. అదే సమయంలో షాజహాన్ అరెస్టును డిమాండ్ చేస్తూ సందేశ్ ఖాళీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈడీ, సిబిఐ సైతం షాజహాన్ను అరెస్ట్ చేయవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో షాజహాన్ కోసం గాలించిన పోలీసులు ఉత్తర 24 పరగణ జిల్లా మినాఖాలో ఓ ఇంట్లో దాక్కుని ఉన్న ఆయనను అరెస్ట్ చేశారు. షేక్ షాజహాన్ అరెస్టుపై స్పందించిన బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ప్రజాస్వామ్యం అంటే ఇదేనని అన్నారు. దీనికోసమే ఇప్పటి వరకు ఎదురు చూశామని చెప్పడమే కాదు, అది ఇప్పుడు జరిగిందంటూ తెలిపారు. షాజహాన్ అరెస్టు కావడం అందరికీ గుణపాఠాన్ని నేర్పిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు బెంగాల్ గవర్నర్. చట్టబద్దమైన పరిపాలన ఉంటుందని ఆశిస్తున్నానని గవర్నర్ ఆనంద బోస్ పేర్కొనడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు షాజహాన్ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని అధికార టీఎంసీ స్వాగతించింది. హైకోర్టు కలుగజేసుకోవడంతో షాజహాన్ అరెస్ట్ జరిగిందని పేర్కొంది. గత నెల రోజులకు పైగా సందేశ్ ఖాళీలో అశాంతికి కారణం షాజహాన్ అని, అతని అరెస్టుతో ఇప్పుడు పరిస్థితి సద్దుమణగనుందని అభిప్రాయపడింది. టీఎంసీ కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. షాజహాన్ అరెస్టుతో కలిగే ప్రయోజనం ఏమీ లేదని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు షాజహాన్ పోలీసుల భద్రత మధ్య కట్టుదిట్టంగా ఉన్నారని మండిపడింది బీజేపీ. షేక్ షాజహాన్, అతని అనుచరులు సందేశ్ ఖాళీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు రేషన్ పంపిణీ కుంభకోణం తీవ్ర కలకలం రేపింది. ఆ స్కామ్కు సంబంధించి జనవరి 5వ తేదీ విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాజహాన్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో షాజహాన్ అనుచరులు ఈడీ అధికారులపై దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత షాజహాన్ పారిపోయాడు. ఆ ఘటన తర్వాత షాజహాన్ను అరెస్ట్ చేయాల్సిందేనని స్థానికులు ఆందోళనకు దిగారు. ఆందోళన తీవ్రతరం కావడంతో కోల్కతా హైకోర్టు స్పందించింది. షాజహాన్ను పోలీసులే కాకుండా దర్యాప్తు సంస్థలు, సిబిఐ, ఈడీ అరెస్ట్ చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు షాజహాన్ను అరెస్ట్ చేశారు. ఉత్తరాది ప్రాంత గత కొద్ది రోజులుగా అట్టుడిగిపోతోంది. ఈ సంఘటన వల్ల అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. మరోవైపు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సుప్రీంకోర్టులో కూడా ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదైంది. అంతటి సంఘటనకు ప్రధాన కారణం సందేశ్ ఖాళీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 ఉత్తర పరగణ జిల్లాల్లో ఒక మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. అయితే తృణమూల్
కాంగ్రెస్ కు చెందిన కీలక నేత షేక్ షాజహాన్ అనుచరులు తమ భూములను కబ్జా చేశారని, దీనిని ప్రశ్నిస్తే తమను ఇబ్బందులు పెట్టారని, కొందరిపై లైంగిక దాడులకు పాల్పడ్డారని ఇక్కడి మహిళలు సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళలు మీడియా ముందుకు రావడం, వారికి బీజేపీ మద్దతు పలకడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆ గ్రామానికి 2 సభ్యులతో కూడిన కమిటీని పంపించింది. ఆ సభ్యులను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్లోకి జాతీయ మహిళా కమిషన్ ప్రవేశించడంతో ఇదంతా ఎన్నికలకు ముందు ఆడుతున్న నాటకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. మమతా బెనర్జీ ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ బాధిత మహిళలతో కేసులు పెట్టించింది. ఫలితంగా అక్కడి పోలీసులు 18 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఈ పరిణామంతో అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలోకి పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ రావడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ పర్యటనపై స్టే విధించింది. మరోవైపు ఈ ఘటన జరిగిన సందేశ్ ఖాళీ గ్రామంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అయితే ఇటీవల బాధితులను కలవడానికి బీజేపీ నాయకులు వెళ్లగా టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పరస్పరం గొడవపడ్డారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ సుఖాంతా మజుందార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సుఖాంతా మజుందార్ పార్లమెంటు సచివాలయానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు ఆధారంగా పార్లమెంట్ సెక్రటేరియట్ ప్రివిలేజెస్ కమిటీ పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు 4 వారాల్లో దీనిపై సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్ సెక్రటరీ, హోంశాఖ సుఖాంతా మజుందార్కు నోటీసులు జారీ చేసింది. ఇక తాజాగా ప్రధాని మోదీ సైతం సందేశ్ ఖాళీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు బెంగాల్ సీఎం మమతా ఎందుకు స్పందించలేదని, నిందితుడు షాజహాన్ షేక్ తన పరిధిని దాటాడని విమర్శించారు మోదీ. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షేక్ మహజన్ ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఆయన్ను పోలీసులు ఈడీ అధికారులపై దాడి చేసిన కేసులో అదుపులోకి తీసుకున్నామని తెలపడంతో మరి ఆయనపై వచ్చిన ఆరోపణల సంగతి ఏంటనే చర్చ మొదలైంది.